చెప్పండి. పత్రికా విలేకరులకి ఈ యొక్క విలేకరుల సమావేశం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం నిన్నటి దినమున ఈ యొక్క వెన్నుపోటు దినం అనేసి రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఈ ఒక సంవత్సరం తర్వాత జూన్ 4వ తేదీ పోయిన సంవత్సరం 2024 వచ్చిన ఫలితాలలో పార్టీలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఆ వాగ్దానాలు అమలు చేయడం అనేది ఒక వెన్నుపోటు దినం పెట్టారు. మేము ఒకటే సూటిగా అడుగుతా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా కావచ్చు, బందిపోట్లకి వెన్నుపోటు దినం పెట్టే అర్హత ఉందా? ఈ రాష్ట్రంలో 2019-2024 కాలంలో బందిపోట్ల రాజ్యం వెళ్ళింది. బందిపోట్ల రాజ్యం వెళ్ళి బందిపోట్లుగా ఉన్న మీరు ఈ రాష్ట్రంలో వెన్నుపోటు దినం పెట్టే అర్హత, నైతిక విలువలు మీకు ఉన్నాయని అడుగుతా ఉన్నాం. ఈ ఒక కోవూరు నియోజకవర్గంలో కాదు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీకు ఒకటే తెలుసు. మీరు మాట్లాడితే ఒకటే చెప్తా ఉన్నారు, ఏ పథకాలు కూడా అమలు చేయడం లేదని. ఈ రాష్ట్రంలో పెన్షన్ల విధానం ఎత్తుకుంటే 2014-2019 మధ్యలో ఎత్తుకుంటే 200 రూపాయల పెన్షన్ని ఒక్కసారిగా 2000 రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కూడా గుర్తు చేస్తా ఉన్నాం. 2019-24 మధ్యలో మీరు కేవలం 1000 రూపాయలు పెంచితే అదే పెన్షన్ని ఒక్కసారిగా 3000 నుంచి 4000, 4000, 6000 చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. మీరు మాట్లాడితే ఒకటే మాట చెప్తున్నారు, ఈ 175 నియోజకవర్గాల్లో మీరు ఈవీఎంలతో గెలిచారనేసి. కోవూరులో 55,000 మెజార్టీ వస్తే ఈవీఎంలతో గెలిచారంట. ఈవీఎంలతో ఏడ గెలుస్తామయ్యా? ఒక్కసారి మీరు 2024 ఎన్నికల ముందు 15 మాసాల ముందు ఈ రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్లు జరిగినాయి. గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ జరిగితే మీకు నామరూపాలు లేక తొలి ప్రాధాన్యత ఓట్లోనే 3 ఎమ్మెల్సీని అఖండ విజయంగా చేకూర్చే ఘనత తెలుగుదేశం పార్టీని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. గుర్తు చేసుకో, 15 మాసాల ముందే మీకు ప్రజలు నాడి కనిపెట్టలేకపోయారు. ప్రజలు ఆ రోజే డిసైడ్ అయిపోయారు మిమ్మల్ని ఇళ్లకు పంపించాలని. 15 మాసాల ముందు కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇళ్లకి వెళ్ళిపోయి ప్రతి ఇంటిలో గ్రాడ్యుయేట్స్ ని పాంప్లెట్లు ఇచ్చి ఓటు అడిగితే గ్రాడ్యుయేట్స్ వచ్చి కుప్పలు తిప్పలుగా ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా బ్యాలెట్ల మీద ఎన్నికలు జరిగింది. ప్రసన్న కుమార్ రెడ్డి గుర్తు చేసుకో, బ్యాలెట్ల మీద ఎన్నికలు జరిగితే 3 రాయలసీమ అయితే